విద్యుత్ ఛార్జీల విషయంలో సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు అనంతపురం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి వరుసగా పెంచుతూ పోతున్నారన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక 15,450 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచారని వెల్లడించారు. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఈ నెల 27న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన తెలియచేయనున్నట్లుగా వెల్లడించారు అనంత వెంకటరామరెడ్డి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి అయిపోయి 7వ నెల కూడా పూర్తి అయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంతవరకు కూడా ఎక్కడ కానీ ఒక పెన్షన్లు ఇచ్చే మినహా ఏ హామీని కూడా ఇంతవరకు కూడా అమలుపరచలేదు. హామీలు అమలుపరచకపోగా ఈరోజు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు కానీ ప్రజలకు ఇచ్చిన మాట కూడా అన్ని దానిలో కూడా తుంగలో కూడా తొక్కే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోయాయి. ఎప్పుడు ఏ సంవత్సరం పెరిగినంతగా ఈ ధరలు కూడా పెరిగాయి. వీటికి తోడు కరెంటు ఛార్జీలు కూడా ఈరోజు మరొక మారు రెండో మారు అంటే 6 మాసాల్లోనే రెండో మారు పెంచే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా నెలకొని ఉంది. 15,500 కోట్ల రూపాయల పైగా ప్రజలపైన భారాలు మోపడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎన్నికల ముందు ఊరూరా ఉపన్యాసాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఛార్జీలు నేను 5 ఏళ్లలో పెంచను, పైగా ఎవరికి వారు విద్యుత్ ఉత్పత్తి చేసుకునేటట్టు చేసి వాళ్ళకే ప్రభుత్వం నుంచి ఆదాయం వస్తుందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు తిరక్కముందే ఈరోజు 15,500 కోట్ల రూపాయలు ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపైన భారం మోపుతా ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం రోజు నుంచి కూడా రాష్ట్రంలో అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయని, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పడం అనేటువంటిదే ప్రజలకిచ్చిన హామీలను పక్కన పెట్టడానికి, ప్రజలపైన భారాలను మోపడానికే ఇట్లాంటి ప్రచారాన్ని చేస్తూ వస్తున్నాడు. ప్రజలందరూ ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, చిన్న తరహా పరిశ్రమలు ఉపయోగించుకుంటున్న ఈ పవర్ టారిఫ్ పెంచడం ద్వారా ప్రజల మీద విపరీతంగా భారం పడుతుంది. ఆల్రెడీ 6,000 కోట్ల పైన ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచి ఉంది. అంతేకాకుండా జనవరిలో మళ్ళా ఒక 9,000 కోట్లు అంటే దాదాపు 15,000 కోట్ల రూపాయలు, 15,548 కోట్ల రూపాయల భారాన్ని వేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడుతుంది. ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో పవర్ టారిఫ్ ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పాడు. కావాలంటే మళ్ళీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ ఆయన చెప్పిన మాటలు ఉంటాయి చూడండి. ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఎన్నికల తర్వాత ఒక పని చేస్తూ ఉన్నాడు. మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000 అని చెప్పిన చంద్రబాబు నాయుడు తనకే 15,000 కోట్లు, 15,000 కాదు, 15,000 లక్షలు కాదు, 15,000 కోట్ల సంపదను సృష్టిస్తున్నాడు. అందువల్ల ఇదంతా కూడా ప్రజలు గమనించాలి.